సుమారుగా అది కాకతీయుల కాలంలో పునర్నిర్మాణం జరిగిందని చెప్తారు. ఇది కాకతీయుల శిల్పకళా తోరణాలు, ఈ శిల్పకళ నైపుణ్యము, దీని చెక్కనము, దీన్ని బట్టి చెప్పినటువంటి దేవాలయం తప్ప దీనికి చారిత్రకమైనటువంటి శిలాశాస్త్రాలు కానీ తర్వాత పురాణమైనటువంటి ఆధారాలు లేవు. ఈ యొక్క చెక్కనాలు శిల్పకళ కాకతీయుల కాలం నాటిదని చెప్పి దాన్ని బట్టి చెప్తారు. అయితే ఇప్పుడు మనకు అందాల ఇప్పుడు సుమారుగా మీరు వినబట్టి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? వంశపారంపర్యం ఖర్చుకర్తం అది వంశపారంపర్యంగా తాతల దగ్గరనే మేము చేసేటువంటి ముఖ్యంగా ఇది దండకారణంగా ఉన్నటువంటి ఏరియా ఇదంతా. ఓకే ఓకే. భారతదేశం మొత్తం రామరాజ్యం ఉంటారు కదా, రామరాజ్యంగా భాసిల్లారని చెప్పేటువంటి యొక్క భారతదేశం రామచంద్రమూర్తి అయోధ్యలో పుట్టి రాజ్యాన్ని మొత్తం పరిపాలించిన ఆయనే కాబట్టి భారతదేశము, భరత రాజ్యము, భరత ఖండము చెప్తారు సంకల్పంలో. కాబట్టి ఆయన లేనటువంటి స్థానం అంటూ ఉండదు. ముఖ్యంగా ఇక్కడ క్షేత్రం మల్లికార్జున స్వామి. మల్లికార్జున స్వామికి అవినాభావ సంబంధం రామచంద్రమూర్తి. ఎందుకు కొరకు అంటే ఆయన ఎక్కడ ఉంటే ఈయన ఎక్కడ, ఈయన ఎక్కడ ఉంటే ఆయన ఎక్కడ. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. ఎక్కడైతే పరస్పరం ఈ యొక్క శివకేశవ ఆలయాలు ఒకే ప్రాకారంలో సమాంతరంగా వెలిసి ఉంటాయో ఇక్కడ ఏ భక్తుడు ఏ కోరికతో వచ్చినా ఇమీడియట్గా నెరవేరిపోతాయి. దాంట్లో ఆటంకాలు అడ్డంకులు ఇంకేం ఉండవు. ఇంకోటి మల్లన స్వామి ఏ విధంగా వచ్చిన స్వామి ఇక్కడ? మల్లన స్వామి అనేటువంటి ఇక్కడ ముఖ్యంగా ఓదెలు అనేటువంటి రైతు పొలం దున్నుతూ ఉంటాయి. ఆ ఓదెలు రైతు పొలం దున్నుతూ ఉంటే ఆ నాగరి కర్రుకి కింద భూమిలో ఉన్నటువంటి శివలింగం తగిలింది. దాంతో ఆ స్వామి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ స్వామి యొక్క శాపం వల్ల ఆ ఓదలు కొంచెం మూర్ఛపోయి తేరుకొని స్వామి నన్ను క్షమించు, తెలియకుండా జరిగింది అని చెప్పి వేడుకుంటే, సరే నాకు మందిరం నిర్మించు, నీ పేరు మీద ఈ గ్రామం అంతా ఓదలుగా వేస్తానని చెప్పి ఆయన ద్వారా నిర్మించబడినటువంటి గుడి ఇది, ఓదలు అనేటువంటి రైతు ద్వారా. తదనంతరం కాలక్రమేణా కాకతీయుల కాలంలో ఇది నిర్మాణం జరిగింది అని చెప్తారు ఆలయాలు. ఆ రకంగా ఈ క్షేత్రము ఓదలుగా వేసి దినదిన ప్రవర్ధమానంగా ఈ దేవాదాయ శాఖలకు వచ్చేసి తర్వాత గవర్నమెంట్ అండర్టేకింగ్లోకి వచ్చేసి భగవంతుడి దేవాలయం ఈ రకంగా. ఇక్కడ భక్తులు ఎప్పుడు ఎక్కువ వస్తారు? ఒకప్పుడు మాత్రం ఉగాది నుంచి శ్రావణ మాసం దాకా వచ్చేది. ఈరోజు ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉన్నారు. అంటే ప్రయాణ సౌకర్యాలు పెరిగినాయి, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. జాతర పీరియడ్ మాత్రం శివరాత్రి నుంచి శ్రావణ మాసం వరకు ఉంటుంది. ప్రతి ఆదివారం బుధవారం మన స్వామికి ఇష్టమైన రోజులు హెవీ పబ్లిక్ వస్తుంటారు. ఇక మిగతా రోజుల్లో సాధారణంగా వచ్చి దర్శనం చేసుకొని ముక్కుబడి చెల్లించుకొని వెళ్తుంటారు. స్వామి అంతా అందరికీ వచ్చిన అందరికీ మంచిగా అద్భుతమైన చెప్తున్నారు కదా. ఇప్పుడు సెక్రటేరియట్ పోతే అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ నుండి ఇమీడియట్గా పనులు ఎట్లయితాయో ఇక్కడ యోగ క్షేత్రం కాదు, ఇది హరిహర క్షేత్రం అంటారు దీన్ని. హరిహర క్షేత్రం ఎందుకంటే హరిహరాదులు ఇద్దరు పక్క పక్కన ఉన్నారు. ఇంకేం కావాలి? ఒకసారి అక్కడికి వెళ్ళి ఇక్కడికి రాకపోయినా ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయినా పనులు పెండింగ్లో ఉంటాయి. రెండింటి దర్శనం చేసుకుని ఇమీడియట్ పడిపోయి ఒక మంత్రి నుండి ఒక ఎమ్మెల్యే ఒక కాడిపోతే ఇటు కొంచెం పనులు తేడా వస్తాయో అట్లా విధంగా వస్తాయి. అట్లా ఇక్కడికి వచ్చింది అంటే పని కాదనే సమస్య లేదు. అట్లా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఎన్నో రకాల ఏళ్ల తరబడి పేరుపోయినటువంటి సమస్యలని క్లియర్ అయిపోయి. అయితే ఇక్కడ మేము ఓదేలు అనేది మాకు తెలియదు ఫస్ట్ వాస్తవం. నేను కొమరెల్లికి హాయిలేను మల్లన్న స్వామి కాడికి పోయేది. అయితే పాటల రూపంగా మేము విన్నాం ఓదేల మల్లన్నకు జయ అనే అప్పుడు విన్నాం. అయితే అప్పుడు అందులోనే పెద్దపురం మల్లన్న ప్లస్ ఇంకోటి మల్లపురం, అది మన మల్లన్న స్వామి, మల్లన్నపేట, గొల్లపల్లి, దొంగ మల్లన్న, ఈ అందరి పేరు ఎన్నోంటివి. అందుకని నిన్న అందరూ చూసుకుంటూ వస్తున్నాం. ఈ లాస్ట్కు ఈరోజు ఉదయాలకు చేరుకున్నాం. ఫస్ట్ టైము చాలా బాగుంది. గుడి కూడా చూస్తే మంచిగా వాతావరణం మంచిగా ఉంది. పడుకోవడానికి నిద్ర మంచిగా పెట్టింది. మనకు సాక్షాత్ ఆ దేవతామూర్తులే మాకు అందరికీ ఎలాంటి అనుభూతి అయితే కలిగిందో వచ్చిన ప్రతి భక్తులు ఇంత ఇలాంటి అనుభూతి చెందుతుంది. చాలా బాగా అనిపించింది. బాగుంటుంది క్షేత్రం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకైతే పునర్జన్మ నైవేద్యత. భక్తులారా, పంతులు గారు చాలా మంచిగా చెప్పారు. ఇంకోటి ఇక్కడ ప్రతి ఒక్కరూ మంచిగా అందరినీ గౌరవిస్తున్నారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ మాత్రం నెంబర్ 1 నేను చూసిన. ప్రతి ఒక్కరిని మందలిస్తే మీకు హైదరాబాద్ నుంచి 205 కిలోమీటర్ అండి. ఓదేలు గ్రామము, మల్లన్న స్వామి ఇక్కడ ఉన్నాడు, శివాలయం ఉంది, అలాగే మన సీతారాముల ప్రభు గారు ఉన్నారు. అయితే మీరు అందరూ వచ్చి భక్తులు మీరు మంచిగా మొక్కుంటే మీకు మీ కోరికలు తీరుతాయని ఆ పంతులు గారు చెప్తున్నాడు. ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.